వాళ్ళత్తలెవరో వాళ్ళని టార్చర్ పెట్టారని పనిగట్టుకుని ఇలా వీళ్ళ కోడళ్ల మీద కూడా ప్రతాపం చూపించాలా? వచ్చిన ఆడపిల్ల బాధని అర్థం చేసుకుని అమ్మలా ప్రేమగా ఉండొచ్చు కదా. మీరు వదినలతో అలా ఉండరు కదమ్మా. ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు. మీరిలా ఉంటారు కాబట్టే వదినలు కూడా మీరంటే ప్రాణంగా ఉంటారు. అయినా వీళ్ళకి అర్థం కావట్లేదమ్మా. ఇవాళ వచ్చిన కోడల్ని బాగా చూసుకుంటేనే రేపది వీళ్ళని బాగా చూసుకుంటుంది అని. ఇవాళ ఆ అత్త కోడల్ని రాచి రంపాన పెడితే ఆ కోడల్కి పగ్గాలు చేతికొచ్చాక ఆ అత్తను టార్చర్ పెట్టదా? ఎక్కడైనా కర్మ రిపీట్సే కదా. దామిని, నువ్వు మాట్లాడిన ప్రతి లాజిక్స్ అన్నీ కరెక్టేనమ్మా. లైఫ్ అంటే మాటల్లో వదిలేసినంత ఈజీ కాదమ్మా. అందరూ ఒకేలా ఆలోచించాలి, మనల్ని ప్రేమతో ఆదరించాలి అని ఏముంది చెప్పు? అన్నిటికీ ఒక టైం ఉంటుంది. ఎదుటివాళ్లు మనల్ని అర్థం చేసుకునేంతవరకు మనం ఓపికతో వాళ్లని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏ నిర్ణయమైనా కోపంలో కాదమ్మా. కొంత మనసు కుదుటపరుచుకున్న తర్వాత మనం నిర్ణయం తీసుకోవాలి. సరే, ఏదైతేనే ఇప్పటికైనా మనసు కుదుటపరుచుకుని కొంచెం ఆలోచించు. మీ అత్తగారు వాళ్లతో నేను మాట్లాడతాను. అమ్మ శరణ్య, శకుంతల వదిన గారికి ఫోన్ చేసి మాట్లాడాలని ఒకసారి రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య గారు. అక్కా, ఏదో అవుతుందని ఎవ్వరూ ఆందోళన పడద్దు. చిన్న విషయమే కదా, అందరిళ్లల్లో జరిగే విషయమే. కూర్చుని మాట్లాడితే సరిపోతుంది. వదిన గారు, అమ్మాయి తెలియక ఏదైనా తప్పు చేస్తే పెద్దవారు తల్లిలాగా అలా కాదు ఇలా అని సర్ది చెప్పాలి. వినకపోతే సున్నితంగా మందలించాలి. అంతేకాని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అనటం మంచిది కాదు కదండి. వదిన గారు, మీ ఇంటికొచ్చిన అమ్మాయి మీతో ఏదో పెద్ద క్రైమ్ స్టోరీనే చెప్పుంటాదని అనుకుంటా ఉండా. కానీ అక్కడ మా ఇంట్లో మీ అమ్మాయి నాకు చూయించిన హారర్ సినిమాని నేనెవరితో చెప్పుకోవాలి చెప్పండి? మా చెల్లెలు మిమ్మల్ని చేసిందండి. అలా అడుగు బ్రో. చెప్పండి అత్తయ్య గారు, నేనేమన్నాను మిమ్మల్ని? మీద పడి రక్కానా? బండబూతులేమైనా తిట్టానా? మీరు చెప్పిన పనల్లా చేశాను కదా. అబ్బో, ఏందమ్మా నువ్వు చేసిన పని? ఒక్క స్పూన్ కడగమంటే బకెట్ నీళ్లు వాడతావు. అరే, ఒక చీర ఉతకాలంటే కిలో సర్ఫ్ వేస్తావు. అది కూడా ఓ పనేనా? వదిన గారు, చెబితే కంప్లైంట్ అనుకుంటారో మరేమనుకుంటారో నాకు తెలియదు గాని ఆ అమ్మాయికి ఓ చిన్న పని చెబుదామన్నా చింత బెత్తంతో నన్ను నేను కొట్టుకున్నట్టుంటది. అరే, ఆడపిల్లన్నాక పని మనిషిలాగా చకచకా ఇంట్లో పనులు చేయకపోయినా కనీసం మోస్తారు పనులు చేయడానికైనా చాతనవ్వాలి కదండి. కోడలిగా వచ్చిన అమ్మాయి అత్తకి సేదోడు వాదోడుగా ఉండి ఇంటి బాధ్యతలన్నీ పంచుకోవాలి. అంతేగాని ఏ పని శాతగాక ఉన్న వాళ్ళకి బరువై అత్త నెత్తినెక్కి కూసుంటానంటే ఎవరెందుకు ఒప్పుకుంటారు చెప్పండి? నాకేమీ ఆ అమ్మాయి మీద కోపం కాదు వదిన గారు. మొక్క దశలోనే ఆ అమ్మాయికి బాధ్యతలు అలవడకపోతే ఇక సంసారం పెద్దదయ్యాక తను మాత్రం ఏం చేయగలదు చెప్పండి? అత్తయ్య గారు, మీరు మరీ నేను అవిటితనంగా కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఉంటే అన్నీ మీరు నాకే చేసి పెడుతున్నట్టు మా అమ్మ వాళ్ళకి కాకమ్మ స్టోరీలు చెప్తారేంటి?
దేవా, ఇంట్లో అంతా చూస్తూనే ఉన్నావు కదా, ఒక్క మాట చెప్పు. నేను మీ ఇంట్లో మీ అమ్మగారు చెప్పినట్టు చెయ్యట్లేదా? నేను మరి అంత ఘోరంగా ప్రవర్తిస్తున్నానా? చిచి, అంటే అంత గొడవేమి కాదు. ఇంత కాకపోయినా ప్రవర్తన మాత్రం ఘోరంగా ఉందని కదా నాన్న. అదే కదా నాన్న నువ్వు చెప్తున్నావు. దేవా, అవునా? అయ్యో, నేను అలా లేద్దామని. అత్తయ్య గారు ప్లీజ్, వాస్తవానికి వీళ్ళ మధ్య ఉన్నది అసలు గొడవే కాదు. స్కూల్లో పిల్లలు గొడవ పడటానికి కారణం వెతుక్కున్నట్టు పనికొస్తుందా పనికిరాదా అనే టాపిక్తో సంబంధం లేకుండా అత్తాకోడళ్ల జాతి వైరం చూపిస్తున్నారు. నేను కూడా నువ్వు చెప్పిందే ఆలోచిస్తున్నాను బాబు. అమ్మా దామిని, నువ్వు చిన్నపిల్లవి కాదమ్మా. మీ అత్తగారు చెప్పింది కూడా ఆలోచించదగ్గ విషయమే కదా. హ్మ్. ఒక ఇంటికి కోడలిగా వెళ్ళినప్పుడు మనం కూడా సర్దుకుపోవాలి. అత్తగారంటే అమ్మలాగా మనం గౌరవం ఇచ్చి, కూతురిలా ఆవిడిచ్చే ప్రేమని పొందాలి. ఆ గడపలో అడుగు పెట్టి పెట్టగానే పుట్టింట్లో నేను ఎలా ఉన్నాను అని అత్తింటిని పోల్చుకుంటే రెండూ ఒకేలా ఎలా కనిపిస్తాయి చెప్పు? కొత్త జీవితం మొదలుపెట్టావు. అక్కడ ఎదురయ్యే పరిస్థితుల్ని ఒక్కొక్క అడుగు వేస్తూ అందమైన జీవితానికి దారులు నిర్మించుకోవాలి. అప్పుడు అత్తిల్లు నీ ప్రమేయం లేకుండానే నీకు పుట్టింటంత స్వేచ్ఛని, సంతోషాన్ని కంటి ముందుకు తీసుకొస్తుంది. హ్మ్. వదిన గారు, నేను మీకు చెప్పేంత దాన్ని కాకపోవచ్చు. మా బిడ్డని మీ ఇంటికి కాదు మీ కుటుంబంలోకి మీ మనిషిగా అప్పగించాము. ఆ అమ్మాయి బాధ్యతని, తన జీవితాన్ని మీ గుండెలకి తాకేలా అక్కున చేర్చుకుంటారని ఆశిస్తున్నాము. దయచేసి కోడలు పరాయింటి నుంచి వచ్చింది అని మీరలా చూడకండి. అప్పకింతల నాడే అమ్మాయి మీ సొంత మనిషి అయిపోయింది. ఇవాళ ఈ పుట్టిల్లు కూడా మీతో సమానం కాదు. కనిపెంచిన మేము కూడా మా బిడ్డకి చుట్టాలమే. ఊపిరి ఉన్నంతకాలం తన ఇంటి పేరు మీ ఇంటి పేరే అవుతుంది. దయచేసి అమ్మాయి చేసిన ఏ పొరపాటైనా అమ్మగా స్వీకరించండి.